హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ డేస్ కిచెన్. ఈరోజు వచ్చి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో నల్ల వంకాయలను అయితే తీసుకుంటున్నాను. నల్ల వంకాయల ప్లేస్లో మీరు గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలను కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న వంకాయల్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే వంకాయకి సగం కంటే ఎక్కువగా అయితే 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలా చాకుతో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపల మంచిగా ఉందో లేదో, పుచ్చు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఇలా పుచ్చులు లేని వంకాయలను అయితే మనం తీసుకొని వాటర్లో వేసి నానపెట్టుకోవాలి. కాసేపు నల్లగా అవ్వకుండా ఉంటాయి. తర్వాత వీటికి కావాల్సినవి ఒక ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా బిర్యానీ స్పైసెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఇంకా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా తీసుకోవాలి. తర్వాత ఒక 5-6 ముక్కలు ఎండు కొబ్బరి, ఇంకా 3 నుంచి 4 పచ్చిమిర్చి, 12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క తీసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తీసుకున్న పల్లీలను ప్యాన్లో వేసి అయితే వేయించుకోవాలండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు పల్లీలను వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. తీసుకున్న ధనియాలు, ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు, బిర్యానీ స్పైసెస్ వేసి 1 నిమిషం పాటు అయితే వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి జీలకర్ర, ఇంకా తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. తెల్ల నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత చిరుపట్లాడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 నిమిషం పాటు చల్లారాక అవి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, రుచికి సరిపడినంత సాల్ట్, కారం వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కాడలతో ఉన్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి మూత పెట్టి అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ముందు రోజు రాత్రి కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కర్రీలోకి అయితే వాడుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి అయితే ఈ పేస్ట్ని అయితే స్టఫ్ చేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్లోకి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా లోపటి వరకు కూడా మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయల్ని మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెబ్బలు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయలను కూడా మంచిగా కడాయిలో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే వంకాయలను మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే వంకాయలను మనం ఇలా తీస్తూ ఉండాలి. తీస్తూ మెల్లగా గరిటతో అయితే కలుపుకోవాలండి. కింద మీద కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు త్వరగా వంకాయలు అనేవి మగ్గుతాయి అన్నమాట, మాడిపోకుండా. ఇలా వంకాయలు అనేవి మనకి 80% అనేవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, స్టఫ్ చేసి మిగులుగా ఆ పేస్ట్ అనేది మనం వంకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయల్లోకి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గరిటతో అయితే మెల్లగా అయితే కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత సరిపడంత పసుపు, ఇంకా ఒకవేళ కారం అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా సరిపడంత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకున్నట్లయితే మనకి మసాలా అనేది బాగా పడుతుందండి. ఇలా కలుపుకొని మూత పెట్టి అయితే మీడియం ఫ్లేమ్లో మనం కర్రీని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర, ఇంకా పుదీనా రెబ్బలు వేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.